మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ అంతా కూడా ఉద్యోగం, మార్కులు, సక్సెస్ ఈ మూడు వైపే దృష్టి పెడుతుందా? ఎందుకంటే ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. ఉద్యోగం రాకపోతే కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే ఎటు ఏమి తోచక అన్నీ ట్రై చేసి లాస్ట్కి సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. ఆ కష్టపడి చదివి అన్ని డబ్బులు పెట్టి చదివించుకున్న ఆ తల్లిదండ్రులకి ఆ బాధ, వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఎందుకు ఇది జరుగుతుంది? సొసైటీ అంతా కూడా కేవలం మార్కులు, సక్సెస్, ఉద్యోగం రాకపోతే ఇంకా వేస్ట్ అన్నట్టుగానే ఉందా? అంటే ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలంలో రీసెంట్గా జాబులు రాకపోవటం అనేది మనం చూస్తూనే ఉన్నామండి. ఒకప్పుడు కూడా జాబులు లేకపోవటం అనేది సొసైటీలో ఎప్పుడు ఉంది. అండ్ ఇండియా లాంటి సొసైటీకి ఇది ఎప్పుడు ఉంటుంది. మనం ఆకలి రాజ్యం సినిమా ఎప్పుడో మనం పుట్టక ముందు ఉన్న సినిమా, అది ఇప్పటికీ రెలవెంట్. అది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ పాస్ చేసి బయటికి రావాల్సిందని అంతే. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఎక్కువ మంది ఈ బీటెక్ కోర్సులు చేయటం, పర్టికులర్గా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత బీటెక్లు, ఎంటెక్ లాంటి చదువుకుంటూ ఉంటాం. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటాం, జాబ్స్ తక్కువ ఉండేసరికల్లా కొలీగ్స్లో ఎవరైనా మెరిట్ ఉన్న వాళ్ళు, లక్ ఉన్న వాళ్ళకి జాబ్ రావడం వల్ల మిగతా వాళ్ళ మీద ఆ ప్రెజర్ పడుతుంది అనమాట. దాంతో ఏంటంటే సొసైటీలో పెడుతుంటారు. ఇవాళ రిపీట్లు ఏంటంటే 10th, ఇంటరు, డిగ్రీ, అది అయిపోయిన పీజీ, అది అయిపోయిన జాబ్స్ 1 or 2 weeks టైం ఇస్తారు. అప్పటి నుంచి ప్రెజర్ బీన్ వద్దు అనమాట. నీకు జాబ్ రాలేదంటే ఇంట్లో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, సొసైటీ రెస్పెక్ట్ ఇవ్వదు. ఎప్పుడు అంటూ ఉంటుంది. అందులో లోన్ తీసుకుని చదువుకున్న వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే తీసుకున్న లోన్స్ తీర్చుకోవడానికి మన జాబ్లు వస్తాయి అంటే అంత ఈజీగా రావు. చదువుకున్న చదువుకి ఈ బయట ఉన్న జాబ్స్కి అంత లింకేజ్ ఉందంటే ఏం లేదు. మనం ఇప్పుడు చదువుకుంటే పాపం యూత్ అండి, 26 ఏజ్ యూత్ ఎంటెక్ జేఎన్టీలో చదువుతూ ఉన్నాడు. అండ్ ఫ్యూచర్ మీద నమ్మకం లేక సూసైడ్ చచ్చిపోవడం ఎంత బాధకరమైన విషయం చూడండి. అది మరి 4 సంవత్సరాలు టెక్నాలజీ ఏం నేర్చుకున్నారు, మనం ఏం టీచ్ చేశారు వాళ్ళు? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అంటే అతను, వాళ్ళ పేరెంట్స్ కాదండి, మనం బతుకున్న సొసైటీ అలాంటిది. ఎందుకంటే టూ మచ్ ప్రయారిటీ ఇస్తున్నారు చదువులకి. అది పనికిరాని చదువులు, మన జీవితాలు ఉద్ధరించడానికి పనికిరావాయి. ఎవరికో పనికొచ్చే చదువులు మనం చదువుతా ఉన్నాం. వాళ్ళు ఎవరో ఛాన్స్ ఇవ్వకపోతే మన తప్పని ఫీల్ అవుతున్నాం. లాస్ట్కి ఎక్స్ట్రీమ్గా ఇలాంటి స్టెప్పులు తీసుకుంటా ఉన్నారు అనమాట. అండ్ సొసైటీలో బతకడం కష్టం. ఇతను చనిపోయాడు కాబట్టి మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం. కొంతమందికి చనిపోయినా సరే మన దాకా రాకపోవచ్చు. కొంతమంది ఇంకా ఈ నరకం ఎంతకాలం రా బాబు ఎదురు చూస్తూ ఉంటారు సావులకి. వాళ్ళు ఎంతమంది ఉంటారు సొసైటీలో? ముందు రోజులు ఇంకా ఎక్కువ అవుతుంది ఈ టైప్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముందే సంవత్సరానికి ఒక 20 లక్షల మంది, పర్టికులర్గా ఈ తెలుగు స్టేట్స్లో అయితే 5 లక్షల మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. జాబ్స్ ఎన్ని ఉన్నాయండి? ఎంతమంది కానీ జాబ్స్ ఉంటే ఇక్కడ లేవు, జాబ్స్ అంత లేవు. బట్ నీ వేరే చదువులు అంటే వేరే ఏమి ఉండవండి. నువ్వు ఇంటర్మీడియట్ ఎంబీఎస్ చదివితే నీకేముండవు. మీరు బీటెక్లో జాయిన్ అవ్వాల్సిందే. ఆ బీటెక్ 4 సంవత్సరాలు ఏం చదువుతారో మనకే తెలియదు. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చేది చాలా తక్కువ. అండ్ ఆ తక్కువ మందితో పోటీ పడ్డా. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో జనాభా ఎక్కువ, ఆపర్చునిటీ చాలా తక్కువ. అందుకని నువ్వు ఎంత మెరిట్ ఉన్నా సరే జాబ్ వచ్చే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. మన అనొచ్చు తెలుగులో జాబ్లు ఎందుకు రావు అనొచ్చు. ఆ ఐటీలో మొత్తం 18,000 మంది ఉన్నారండి. 100 పోస్టులు పెట్టేస్తే వాళ్ళలో కూడా రావు జాబ్స్. ఐఐటీలోని 18,000 మంది కూడా జాబ్స్ అని రావు. ఎందుకంటే జాబ్స్ ఉంది 100 కదా. అంటే ఇండియా లాంటి పబ్లిక్ ఎక్కువ జాబ్స్ ఉంటేనే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప ఇక్కడ మెరిట్ అనేది ప్రాబ్లం కాదండి. రెండోది, మనం 2026లో ఉన్నామండి. ఇన్నోవేషన్కి మారిపోయారు ఇప్పుడు. ఇంకా ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలోనే సర్వే అవుదామంటే అస్సలు కుదరదండి. మీరు చూస్తుంటే ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఎంత ఏజ్లో అండి? 70 ఏళ్ళు చేస్తున్నారు, 80 ఏళ్ళు చేస్తున్నారు, 30 ఏళ్ళు చేస్తున్నారు, 20 ఏళ్ళు చేస్తున్నారు. వాళ్ళల్లో అంటే రేపటి మీద ఒక ఆశ ఉంది వాళ్ళకి. ఈ శాలరీతో వాళ్ళు ఏదో రిచ్ అవుదామని కాదు, ఈ జాబ్స్ అయ్యే పర్మనెంట్ అని కూడా కాదు. అందరూ తెలుసు, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఈ టెంపరీ స్టెప్, జీవితంలో మనం బ్యాడ్ స్టేజ్లో ఉన్నాం, ఇంకో స్టేజ్కి ఎదగడం కోసం అవకాశాలు వచ్చేంత వరకు అని చెప్పి తీసుకుంటున్నారు. కొంతమంది జీవితంతో ఫైట్ చేసుకుంటూ ముందు పోతాను ట్రై చేస్తున్నారు. కొంతమంది ఏ ఫైట్ చేయకుండా ఎండ్ చేసుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ ఏమో ఇంకా జాబ్ ఎప్పుడు అందరికి వస్తుంది, మిగతా వాళ్ళతో కంపారిజన్ అనమాట. వాళ్ళు అలా చెప్తున్నారు. అట్లా అన్నిటికనమాట ఈ సొసైటీ చాలా డిస్కస్ చేయాలండి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వస్తుంది, ఏం చేస్తే మనకి జాబులు పిల్లలకు వస్తాయి అనేది ఉండాలి. మెంటల్ హెల్త్, ఒకవేళ ఒక సైకలాజికల్గా స్ట్రెస్ అవుతుంటే వాటిని ముందే గమనించి పేరెంట్స్ కానీ సొసైటీ కానీ వాళ్ళకి ఓదార్పునిచ్చే సొసైటీ లేదండి ఇప్పుడు ఇండియాలో అసలు మెంటల్ హెల్త్ని అసలు ప్రాబ్లం అనుకోరు అంటిల్ పిచ్చెక్కేంత వరకు. దానికి సైకాట్రిస్టులు అవసరం, ట్రీట్మెంట్ అవసరం అన్న థాట్ రాదండి ఇండియా లాంటి కంట్రీస్లో. మెంటల్ హెల్త్ గురించి ఉండదు. సొసైటీలో కూడా బాండ్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు మనీ మేక్ చేస్తే నువ్వు తెలికల్లాడివి, మనీ రాకపోతే నువ్వు తెలికలాడు కాదండి, నువ్వేం చేసినా తెలికలాడు కాదు ఇంకా. బట్ ఎంతమందికి వస్తుంది అది? ఎంతమంది కాంపిటీషన్
ఎంతమందికి ఈవెన్ కాంపిటీషన్ సర్వైవ్ అవటం కనుక కష్టం అండి. మైక్రోసాఫ్ట్లో జాబ్ వస్తే మనం లక్కీ ఫెలో హార్డ్ వర్కర్ అంటాం. రేపొద్దున మళ్ళీ పీకేసి రోడ్డు మీదకి వచ్చేస్తే ఇంకో మైక్రోసాఫ్ట్ పిక్ చేస్తే నమ్మకం ఏంటి? అందుకని జాబ్ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులండి. హార్డ్ వర్కింగ్ చేశారు, తెలికల్లో సెకండరీ అన్ని జాబ్ వస్తే అంతే అంతే అదృష్టవంతులు అంతే. ఆ మైక్రోసాఫ్ట్ లో వదిలేసాడంటే రోడ్డు మీదకి వచ్చేస్తాను, మళ్ళీ ఇంకో దొరికి ఛాన్స్ ఏం లేదు. కన్సిస్టెన్సీగా ప్రూవ్ అయ్యే సిస్టమ్ లేదు. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మన వే ఆఫ్ థింకింగ్లో ఉంది, సొసైటీలో ఉంది, పేరెంట్స్ బిహేవియర్లో ఉంది. ఆ కిడ్ మీద లిబరల్గా 21 years ఏం చేస్తున్నాడు, ఏం నేర్చుకున్న సంబంధం లేకుండా సడన్గా 21, 24 దాటంగానే ఏం జాబ్ చేయాలా అంటే అప్పటిదాకా పేరెంట్స్ గైడ్ చేయలేదు. పూర్వకాలంలో ఎక్కడున్నాయండి చదువులు? కుమ్మరి కొడుకు కుమ్మరయ్యాడు, గోల్డ్ స్మిత్ కొడుకు గోల్డ్ స్మిత్ అయ్యాడు, సాకలు హ్యాపీ బతికారండి. ఎక్కడ పోయిందండి మన సొసైటీలో అలాంటి మంచి హ్యాపీయెస్ట్ సొసైటీ? అంటే పల్లెటూరుకి వెళ్ళండి, రిచ్ లేదు పూర్ లేదు, ఎంత హ్యాపీ బతుంటారు చూడండి. బతికుండటం అద్భుతం అనే విషయం ఈ మనుషులకి ఎప్పుడు అర్థమైద్దాం. మిగతా ఇన్ని సెకండరీ అండి, మిగతా సెకండరీ. అంటే కన్నోళ్ళందరూ కడుపు పోతండి ఇలాంటివన్నీ ఇంటట్టు బాధ అనిపిస్తుంది మనకి. ఎవరు ఏది చనిపోయినా సరే బతకడం అనేది ప్రీసెస్ అండి, ఫైట్ చేయడం నేర్చుకోవాలంతే. సో తప్పు చేయాలా, ఫిక్స్ చేసుకోవాలా, ముందు బాతా ఉండాలి తప్ప ఇదే లాస్ట్ రోజు అన్నట్టు ఉండకూడదు. బట్ ఎంత వేదన అనుభవిస్తే అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్పులు తీసుకుంటాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. బట్ మనం పుట్టామంటే ఫైట్ చేయడానికి కొట్టండి. బ్రీత్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ బ్రీత్ దగ్గర నుంచి లాస్ట్ ఆగే బ్రీత్ వరకు ఫైట్ చేసుకుంటూ ముందు పోవాలి తప్ప అట్లా సరౌండ్ అవ్వకూడదండి. అది కూడా బీటెక్లు ఎంటెక్లు చదివే యూత్ అండి, చిన్నోళ్ళు కాదు నేను అంటుంది అది. కాబట్టి సొసైటీలో ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ గురించి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ గురించి ఇవన్నీ తెలియాలి. అండ్ మనం అన్నం అడుక్కోవటం తప్పేమై ఉండొచ్చాము, కానీ పని అడుక్కోవటం తప్పు కాదండి. అది పని అడుక్కోవటం తప్పేం కాదు. ఆ విషయం వీళ్ళకి ఎప్పుడు వెళ్తాయేమో యూత్కి. 10 మందిని అడిగితే ఎక్కడో చోట పని దొరికిద్ది అనే విషయాన్ని, నువ్వు చదువుకున్న చదువుకి నీ పనికి సంబంధం లేకపోవచ్చు, బట్ అది బతకడానికి ఈజీ అవుతుంది కదా. అది బతకడానికి ఈజీ అవుతుంది. రోడ్ల మీదకి వెళ్తుంటే కొన్ని వందల ప్రొఫెషన్స్ కనపడతా ఉంటాయి. వాళ్ళ చదువులకి వాళ్ళ స్టేటస్కి సంబంధం ఏంటంటే చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదంటే అంటుంది. ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాను. అందుకని బతకటం ఇట్ సెల్ఫ్ ఇస్ ద పీసెస్ అండి. దానికోసం మనం స్ట్రగుల్ అవ్వాలి తప్ప ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. అంటే సొసైటీ మన ప్రాబ్లం, మన అందరి ప్రాబ్లం, మన వే ఆఫ్ థింకింగ్లోనే రాంగ్ ఉందండి. ఒక మనిషిని హ్యాపీగా బతకనివ్వటం లేదు. వాళ్ళు యూత్ వస్తే చాలు, 25 వస్తే చాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నారండి. జాబ్ రాలేదా, వస్తేనేమి ఇంకా ఈ శాలరీనా, ఉంటేనేమి ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా ఇల్లు కాదు, ఏంటంటే ఆ స్ట్రెస్ వాళ్ళకి. ఈవెన్ పేరెంట్స్ సార్ ముఖ్యంగా చూసుకుంటే సొసైటీ కూడా అంతే ఉంది. పేరెంట్స్ కూడా ఏంటంటే కొంతమంది అందరి గురించి కాకపోయినా ప్రెషర్ పెడతారు. ఇప్పుడు దాకా మరి బీటెక్ చేసావు, వచ్చేసావు, నీకు ఒక ఐడియా లేదా, ఏం జాబ్ చేయాలని ఐడియా లేదా, నీకు ఎందుకు రాలేదు, వాడికి వచ్చింది వీడికి వచ్చింది, నీకెందుకు రాలేదని ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు. కరెక్ట్. కాబట్టి మెంటల్ హెల్త్ కూడా ఒక హెల్త్ ఇష్యూ లాగా ట్రీట్ చేసుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పేరెంట్స్ కానీ సొసైటీ కానీ సపోర్ట్ ఇవ్వాలండి. సెటైర్ వేయటం చాలా ఈజీ ఎవరికైనా సరే. ఒక అదృష్టవంతుడు దురదృష్టవంతుల మీద సెటైర్ వేయటం చాలా ఈజీ. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్టేజ్లు దాడితేనే పైకి వస్తున్నాం మనందరం. కొంతమంది మధ్యలో రాపోతున్నారు. బట్ మధ్యలో అలా డ్రాప్ అయ్యే వాళ్ళకి కొంచెం మానసిక ఓదార్పు ఇవ్వటం, వాళ్ళకి కొంచెం సదంతరకు సలహా ఇవ్వటం అండ్ ముందుకు తీసుకెళ్ళటం చాలా బెటర్ అండి. అండ్ ఇవాళ రేపట్లో జాబ్స్ బతకడం కోసం వందల కొద్ది ఉన్నాయండి. సూసైడ్స్ అండ్ సొల్యూషన్ కానీ కాదు. బట్ అది టూ మచ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు ఇలా పోతూ ఉంటే. బట్ ఇప్పుడు సొసైటీలో మనకు అది న్యూస్లా కనపడుతుంది, కానీ అన్ని నెలల్లో ఇదే న్యూస్ ఉందండి. కాకపోతే వాళ్ళు ఇంకా సావలేదు, వీడు చనిపోయి మనకు న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అంతే. బట్ అన్ని చోట్ల ఇంతే ఉందండి. కాబట్టి పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ అనిపిస్తున్నారు చూడండి అన్ని వైపుల నుంచి. ఈ టైంలో మీ వైపు నుంచి ఓదార్పు అవసరం. వీలుంటే మీరు హెల్ప్ చేయండి. ఏదైనా చదువుకు సంబంధం లేదు, బీటెక్ అను వ్యవసాయానికి సంబంధం లేదు, బీటెక్కి టీ షాప్ సంబంధం లేదు, బీటెక్కి ఓలా సంబంధం లేదు. బట్ నేను చెప్పిన దాంట్లో అందరూ బీటెక్ వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా బతకడం ఇంపార్టెంట్ అండి, జాబ్ సెకండరీ. ఇవన్నీ అందుకని డిగ్నిటీ, లగ్జరీ ఇవన్నీ సెకండరీ అండి. సర్వైవ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ రేపట్లో యూట్యూబ్లో చూడండి, నేను మొన్న చూశాను, 7 years బాబు అంటాడు, C+ తెలుగులో చెప్తున్నాడు. ఎంత ముందు చెప్తున్నాడు అండి, ఆ ఏజ్కే ఉన్న టెక్నాలజీ వాడుకుంటున్నాడు. సి అంటే చాలా కాంప్లికేటెడ్, బీటెక్లో సరిగా అర్థం కాదు. అలాంటిది 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కిడ్స్ వాళ్ళు నేర్చుకొని మన ఇతరులకు అర్థమయ్యేంత ఈజీగా చెప్పగలుగుతున్నారు అంటే అవకాశాలు ఎన్నున్నాయో చూసుకోండి. అదే సొసైటీలో వేరే వైపు నుంచేమో జాబులు వెళ్ళదని చెప్పేసి బీటెక్ కంప్యూటర్లో సూసైడ్ చేసుకుంటున్నారు. అలాగని చెప్పేసి ఇది ఆపర్చునిటీ ఒకరు క్రియేట్ చేసింది కాదండి. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేదా పక్కన చూసి ఇన్స్పైర్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంది మొత్తానికి. అలాంటి ఎంకరేజ్ చేసే ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటారని అంటుంది. బట్ సూసైడ్స్ అనేది పెయిన్ అండి. అది వాళ్ళకే కదా, అందరికి, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా సరే అందరికీ అది పెయిన్. ఆ వైపుకి అయితే వెళ్ళమాకండి. బతకడం ఈజీ ఈ టైంలో. బట్ మీకు నచ్చిన విధంగా బతకడం కష్టమై ఉండొచ్చేమో. బట్ బతకడానికి అవసరమైన డబ్బు మాత్రం చాలా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ కామర్స్ ఎకానమీ బోల్డ్ అంత వెచ్చినట్టుగా పెరుగుతూ ఉంది.
ఇన్నోవేషన్ ఐడియాస్ బోల్డంత వస్తూ ఉందండి. కాబట్టి బతకటం అంటే లగ్జరీగా ఇలా ఉండాలనే థాట్ నుంచి వదిలేసేసి మామూలుగా బతకడం కూడా నేర్చుకోండి. పల్లెటూరులోనే రూ. 500 కూలి నెలకు 15,000 ఇస్తున్నారండి. వంగటం Yes. తప్ప. Yeah. ఎందుకో చదువు వల్ల మనకి సంస్కారం నేర్పాలి, బతకడం ఈజీగా బతకడం. ఉండాలి, హ్యాపీగా ఉంటే నేర్పాలి తప్ప స్ట్రెస్ అవ్వకూడదండి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ జరుగుతుంది. బట్ సొసైటీలో గవర్నమెంట్ డిస్కస్ చేయట్లేదు, కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్దగా ఎక్కువ మొత్తం ఉంది. యూత్ చాలా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, అండ్ సొసైటీ ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ రూట్స్ క్రియేట్ చేయాలి, అండ్ అండ్ వేరే వేరే రూట్లో మనం ఇచ్చేయాలి తప్ప అండ్ ఫైనల్ సొల్యూషన్ ఇక్కడ వచ్చేదాకా ఉండకూడదండి. కాబట్టి తప్ప ఎవరిదంటే అబ్బాయిది కాదు, వాళ్ళ పేరెంట్స్ కాదు, సొసైటీది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఎవరికి పనికిరాని ఎడ్యుకేషన్లో బీటెక్లో 4 సంవత్సరాలు ఉంచుకొని 2 years ఎంటెక్లో ఉంచుకోవటం వాళ్ళ తప్పది. ఇంటర్మీడియట్ బోర్డు తప్పు, 10th క్లాస్ బోర్డు తప్పు. ఎందుకు ఈ ఎడ్యుకేషన్? ఒక మనిషి జీవనాధారం కలిగించాలా, లేకపోతే ఎలాగైనా బతకొచ్చని హోప్లు ఇవ్వలేనప్పుడు సిస్టమ్ ఎందుకు? Yes. అందరూ ట్రెడిషన్ ఇలా వెళ్ళిపోతా ఉన్నారు. ఒకటో వయసు మీద ఒకటి. అంటే 21 వచ్చిన దాకా ఏం చేయకూడదు? ఎందుకు చేయకూడదండి? 21 దాకా ఎందుకు చేయకూడదు? పూర్వం రోజుల్లో 6 తరగతి 5 తరగతి చదువు లేకుండా ఆగి పనిచేసుకున్నాం చాలా దగ్గర, హ్యాపీ బతికేవాళ్ళం కదా. Yes. కాబట్టి సొసైటీ మారుతుందంటే ఆ మార్పు మనకి హ్యాపీనెస్ని ఇవ్వాలి తప్ప ఇలాంటి కడుపుకోతలు ఇచ్చేలాగా ఉండకూడదండి. బట్ సొసైటీ మారాలి. అండ్ ఈవెన్ యూత్ కూడా ఎవరో జాబులు ఇచ్చారు అంటే దాని మీద మనం ఓన్గా ఏం చేయొచ్చు, ఎలా వెల్త్ క్రియేట్ చేసుకొచ్చి ఉండాలండి. కనీసం మనగానే బతకడానికి బతకడానికి మూలంగానే మనకి ఎర్నింగ్ స్కిల్స్ ఉండాలి. Yes. బట్ ఒకళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటే మనం దీన్ని ఏం చేయలేము. Thank you. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.